ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయి మహిమ ఝరికి అందరికీ స్వాగతం. భగవాన్ బాబావారి విభూది ఏ విధమైనటువంటి వ్యాధులనైనా ఒక్క క్షణంలో పోగొట్టి వైద్యులకే ఆశ్చర్యాన్ని కలిగించి వారికి స్వామి మహిమను తెలియపరిచే దివ్య ఔషధం. కాశ్మీర్ వాస్తవ్యుడైన ప్రొఫెసర్ సోమనాథ్ సరాఫ్ బాబా మహిమలను గురించి, స్వామి ఆర్తత్రాణ పరాయణత్వం గురించి విని స్వామి భక్తుడైపోతాడు. అతడు 1974లో ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో ఉండగా జరిగినటువంటి సంఘటన. శ్రీమతి షాన్ గ్లూ గృహిణి, సోమనాథ్ గారి స్నేహితురాలికి దగ్గరి బంధువు, మధ్య వయస్కురాలు. ఆమె గ్యాస్ట్రిక్ అల్సర్తో చాలా బాధపడుతుంటుంది. ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గదు. వ్యాధి తీవ్రమైపోతుంది. సోమనాథ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆమె బకెట్లోకి బొళక్ బొళక్మని రక్తం కక్కుకుంటుంటుంది. అది చూసి సోమనాథ్ చాలా బాధపడతాడు. అంత రక్తాన్ని అలా కక్కుకోవడం ఎప్పుడూ చూడని సోమనాథ్ చాలా బాధపడి హృదయం చెదిరిపోతుంది. ఆమెను అబుసేనా హాస్పిటల్కు అంబులెన్స్లో తీసుకువెళ్ళి ఐసీయూలో ఉంచుతారు. సోమనాథ్ కాబూల్లోని ఒక స్నేహితుని ఇంటికి వెళ్తాడు. అక్కడ స్వామివారి పెద్ద ఫోటో ఉంటుంది. అమిత ఆకర్షణీయంగా ఉంటుంది. స్వామితో అతని అనుబంధం ఆ ఫోటో చూశాక ఇంకా దగ్గర అవుతుంది. ఫోటో ముందు మోకరిల్లి, బాబా, నీవు నిజంగా దైవశక్తి స్వరూపుడవైతే ఈమె వ్యాధి నివారించి ఆయుర్దాయం ప్రసాదించి స్వామి అని ప్రార్థించుకుంటాడు. 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటాడు. అతడు ప్రార్థించుకుంటూ ఉంటే విభూది వాసన వస్తుంది. ఆ వాసన హాలంతా వ్యాపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే స్వామి ఫోటో ముందు విభూది కుప్ప పడి ఉంటుంది. అతడి స్నేహితుడి ఇంట్లో వాళ్ళు ఈ వింత చూచి చాలా ఆశ్చర్యపోతారు. వారు అంతకుముందు ఎన్నడూ అటువంటి సంఘటన చూడలేదు. వెంటనే అతడు విభూతి తీసుకుని అబుసేనా హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీలో ఉన్న ఆమె నోట్లో డాక్టర్ల అనుమతితో ఆమె పెదిములను డాక్టర్లు తెరువుగా నోట్లో కొంచెం విభూది వేస్తాడు. ఎవ్వరూ అభ్యంతర పెట్టరు. బాబా, నీదే భారం అని ప్రార్థిస్తాడు. కొన్ని నిమిషాలకు ఆమె కళ్ళు తెరుస్తుంది. సులభంగా శ్వాస ఆడుతుంది. కడుపులో బాధ ఉన్నట్లే లేదు. ముఖం ప్రశాంతంగా ఉంటుంది. ఆమె స్థితి చూసి డాక్టర్లు ఆశ్చర్యపోతారు. అయితే రేపటి వరకు ఈమె ఇలాగే ఉంటే ఎక్స్రే తీసి ఆపరేషన్ అవసరమా లేదా చెప్తాము అంటారు వైద్యులు. స్వామి, నీదే భారం స్వామి అని ప్రార్థించుకొని అతడి ఇంటికి వస్తాడు. మళ్ళా మరునాడు కూడా నోట్లో విభూది వేయమని చెప్పి విభూది ఆమె బంధువులకు ఇచ్చి వస్తాడు. ఆ తర్వాత ఆమె కులాసాగా ఉందని 2వ రోజునే తెలుస్తుంది. ఎక్స్రే తీస్తే గ్యాస్ట్రిక్ అల్సర్ అదృశ్యమైపోయి ఉంటుంది. ఆమె ఆ సంఘటన తర్వాత 16 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికి ఉంటుంది. సోమనాథ్ 1990లో ఆమెను చూస్తాడు. ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఎటువంటి గ్యాస్ట్రిక్ సమస్య లేకుండా ఉంటుంది. స్వామివారి యొక్క దివ్య విభూది మహిమకు ఆమె ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఎన్నో పదవులు చేపట్టినాక ప్రొఫెసర్ సోమనాథ్ బాబావారి అనుగ్రహంతో సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా 1985లో నియమించబడి 1990 వరకు తమ సేవలను కొనసాగించి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు సోమనాథ్. ఇక్కడ విశ్వాసమే శ్వాస అయితే స్వామివారు తలంచుకుంటే విభూది మహిమతో తగ్గని జబ్బే ఉండదు కదా. జై సాయిరామ్.